నరేష్ నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం. చాలా ఆరోగ్యకరమైన స్నేహం మాది. మంచి భోజనం చేసి పెట్టిండు. చక్కగా తిన్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి హరిపురం పోవాలి. చాలా ఎండ ఉంది కాబట్టి ఒక గంట సేపు హాల్ట్. మరి ఖాళీగా ఉండే బదులు ఏదైనా మాట్లాడదామంటే ఊరికే కెమెరా పెట్టినా కానీ యాక్చువల్గా తెలియదు. నువ్వేదైనా చెప్తే నేనేదైనా చెప్తే నువ్వేదన్నా అట్లా. సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నేను 3200 ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం మాట్లాడినా. అంటే అంత ముందు మీకు చెప్పిన కదా, అంటే స్వామిజీల దగ్గర అక్కడ ఇక్కడ అంటే ఏందో అర్థం కాక మీకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మీరు ఏమన్నారు, నరేష్ నువ్వు బాగున్నావు, ఎందుకు అనవసరంగా తిరుగుతున్నావు, 1 మంత్ తర్వాత నాకు సరదాగా ఫోన్ చేయి మాట్లాడదాం లేదు. 1 మంత్ తర్వాత ఫోన్ చేసిన తర్వాత నువ్వు బాగున్నావు నరేష్ అని మాట్లాడిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ ఉండే అప్పుడు మైండ్. కళా తపస్వి విశ్వనాథ్ గారి క్వశ్చన్ ఉంటే నేను భూపాలపల్లి నుంచి హడావిడిగా వచ్చేసిన. సరే, చాలా మందికి ఆ కాంటెక్స్ట్ తెలియదు, చెప్పదు. కళా తపస్వి విశ్వనాథ్ అయితే కళా తపస్వి విశ్వనాథ్ గారు జరిగిపోయినప్పుడు అన్న ఒకటి చెప్పిండు. ఏమని చెప్పిండు, ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కళా తపస్వి గారు ఇట్లా అనడం జరిగింది. మళ్ళీ నేను స్టేజ్ నుంచి కిందికి వచ్చి నేను కూడా కళా తపస్వి గారిని ఇట్లా అన్నా అని చెప్పేసి అందులో ఒక షార్ట్ కూడా వీడియో చూపించిండు. నాకు డౌట్ వచ్చింది, అసలు అరే ఈయన అనామకుడు, అసలు అనవసరం ఈయన కాళ్ళు ఎందుకు మొక్కిండని నాకు నా మనసులో పట్టలేదు. విషయం దీని వెనుక ఒక బ్యాక్ స్టోరీ ఉంది. విశ్వనాథ్ గారు అంతకు ముందు ఒక నెల క్రితం నా జీవితంలో నేను ఎవరి కాళ్ళు ముట్టుకోనని చెప్పాడు. అట్లా చెప్పాడు ఆయన. ఆ తర్వాత నేనేదో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, దానికి ఒక పెద్ద స్టోరీ ఉందిలే. డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళకి నాకు మధ్య జరిగిన డిస్కషను, ఆ సునీత గారి యాంకరింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పిన మాట, హేమచంద్రకి చెప్పిన మాట, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత నేను పర్ఫామ్ చేసిన ఒక భావావేశం కలిగింది. సో నా దగ్గర ఒక పెయింటింగ్ ఉంటే అది గిఫ్ట్ ఇద్దాం అనుకోతే ఇట్లా శబాష్ అనొచ్చు, షాల్వా కప్పొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఇట్ ఇస్ వెరీ వదిలేయచ్చు, లేదా ఫ్లవర్ బొకే ఇవ్వచ్చు, లేదా కుర్రాడు బాగా వేసాడు అనొచ్చు. ఇక్కడ ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన అప్పటికే శరీరం చిత్రం అయిపోయింది కాబట్టి ఇట్లా అని పిలిచి అట్లా కాళ్ళు. ఆ తర్వాత నేను వెంటనే దాన్ని న్యూట్రల్గా మళ్ళీ ఒకసారి కాళ్ళు కొట్టుకున్నా. ఎవరో మీడియా వాళ్ళు ఫోన్ చేశారు, విశ్వనాథ్ అంటే ప్రతివాడు కాళ్ళు కొట్టుకున్నాడు అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయాన్ని విశ్వనాథ్ని అడగాలి మీరు. రెండోది, నా దృష్టిలో కాళ్ళైనా చేతులైనా ఒకటే. మూడవది, ఈ కాళ్ళు మొక్కే ప్రక్రియ అందరూ ఒకటే ఉందనుకుంటారు, 3 భాగాలు ఉంది. చాలా మందికి ఆ అనుభవం తెలియదు కాబట్టి ఈ విషయం ఎప్పుడు చర్చించను అని చెప్పి అక్కడితో వదిలేస్తున్నాను. నువ్వు చెప్పింది ఆ క్వశ్చన్ అంటే భూపాలపల్లి నుంచి నాకు క్వశ్చన్ వచ్చింది, అసలు అన్న ఈయన కాళ్ళు ఎందుకు మొక్కిడా అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే అన్న సరే నరేష్ నీకు సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు. ఆ ఆన్సర్ తెలుసుకోవడానికి భూపాలపల్లి నుంచి హైదరాబాద్ వచ్చేసిన. ఫస్ట్ టైం అన్నోళ్ళ అడ్రస్ తెలియకుండా 2-3 ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని పట్టుకొని ఆ నుంచి పోవడం జరిగింది. పోయిన తర్వాత అన్న ఏమన్నాడు, మీరు ఫస్ట్ టైం పోయినప్పుడు నరేష్ అని మాట్లాడిన తర్వాత ఒక 10 minutes తర్వాత నాకు పని నువ్వు వెళ్ళిపోతావా అని అన్నాడు. లైఫ్లో నీకు చెప్తా కంపల్సరీ ఆన్సర్ చెప్తా కానీ ఇప్పుడు వెళ్ళిపోతావా అంటే నేను అప్పుడు వెళ్ళిపోయినా. ఇక తర్వాత నాకు అడగాలనిపోయలే, ఇక నాకు అర్థమైపోయింది ఏం జరిగిందన్నది అర్థమైంది. అట్లా కలిసిన పెయింటింగ్ నరేష్కి ఇచ్చిన అది నేను బాగా తాగినప్పుడు ఫోన్ చేసిన ఉన్నప్పుడు అన్న నాకు ఒక పెయింటింగ్ కావాలంటే ఏం కావాలి, నీకు రమణ మహర్షి కావన్నా, ఓషా కావన్నా, జడ్డి కృష్ణమూర్తి ఏం కావాలని చెప్పిన. అన్న నేను ఎవరిని చూడలేదు అన్న, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాస్తవంగా మా చిన్న పాపకు పేరు పెట్టుకున్నది 5 years తర్వాత పెట్టుకున్నాను. నేను లైఫ్లో ఏమనుకున్నా అంటే నాకు జ్ఞానోదయం అయినప్పుడు, అంటే నాకు మంచిగా అనిపించినప్పుడు పేరు పెట్టుకోవాలని 6 years దాకా ఆగిన. పేరు పెట్టలేదు ఎప్పటి వరకు కూడా. ఎందుకు అంటే మీరు కలిసిన తర్వాత నాకు అర్థమైపోయింది. అప్పుడు కాంతి రీసా నుండి నేను రీసా తీసుకున్నా. ఒక రాగం చెప్పంటే ఆద్విక రాగం చెప్పిన. రీసా చిన్న పాప పేరు రీసా ఆద్విక, వాళ్ళ అమ్మ నందన పెట్టుకుంది. రీసా ఆద్విక నందన అన్నాడు చిన్న పాప పేరు. అన్న పేరే రీసా ఆద్విక నంద, ఎవరు తెలియదు. నేను అన్నను ఇక అచ్చి పేరు పెట్టాలన్నా అంటే అద్విక పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది అని అంటే సరే ఎక్కడ ఉంటేందిలే అని చెప్పేసి అన్న పేరే పెట్టుకున్నాయి. ఇక లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అంటే నాకు జీవితం అర్థమైంది అన్నట్టు, ఏం అర్థం కానట్టే ఉంటది వాస్తవంగా, కానీ మంచిగా అనిపిస్తుంది కాబట్టి నా పేరు అంటే మనసులో కొంత సర్దుకుంటుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇదే సామాను అడ్డగోలుగా వేస్తే ఇటు నుంచి అటు పోలేము, అటు నుంచి ఇటు పోలేము, అది మైండ్ పరిస్థితి. ఇదే సామాను సరిగ్గా సర్దుకుంటే చాలా స్పేస్ ఉంటుంది, అదే మైండ్ పరిస్థితి. ఇప్పుడు నా మాటలు వింటే కాస్త విషయాలు సర్దుకుంటాయి. అంటే ఒక సంఘటన ఎట్లా చూడాలి, ఎక్సైట్మెంట్ని ఎట్లా చూడాలి, జీవితాశయం అంటే ఏంటి, పని ఎట్లా చేయాలి, మానవ సంబంధాలు ఏంటి, ఇవేవి తెలియకుండా, అర్థం కాకుండా అసలు జ్ఞానోదయం ఎట్లా ఉంటుంది, అసలు ఆనందం ఎట్లా ఉంటుంది. నేను ఊరికే సరదాగా ఒక ప్రశ్న అడుగుతాను చాలా మంది. సరే, ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ సిల్లీ విషయాలు, ప్రశాంతంగా ఉందని ఎవడన్నా చెప్తే ఇందులో పెద్ద గొప్పే ఉంది. సరే, ఇప్పుడు ఎవరైనా జ్ఞానోదయం పొందినవాడు ప్రశాంతంగా లేకుండా ఉన్నాడా అంటే ప్రశాంతంగా ఉన్నాడు.
ఉన్నాం. సో దట్ ఇస్ ద హోల్ పాయింట్. జ్ఞానోదయం అంటే నువ్వు బాగా చదవడమో లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నువ్వు దగ్గర అది ఉండని ఉండకపోని నువ్వు పని చేయి చేయకపో నీ మూల స్థితి ఎట్లా ఉందన్నది ఒక కాంటెక్స్ట్. సో అప్పుడు తాగినప్పుడు అది పంపించాను తాగినప్పుడు మీరు అంటే నేను ఇక్కడ చూసే వరకు నాకు గుర్తులేదు. అది రోజు టేబుల్ మీద ఉంటుంది, రోజు అక్కడ పెడతా. అంటే అక్కడ దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, ఇక్కడ ఇది ఉంటుంది. వాస్తవంగా అన్న ఏమన్నాడంటే, అన్న తాగి ఫోన్ చేసి నాకు ఎవరు తెలియదు అన్న వాళ్ళు, నీ ఫోటో కావాలంటే ఎందుకంటే నేను చూసిన తర్వాత నాకు జ్ఞానం అంటే మంచిగా అనిపిస్తుంది అన్న. అంటే మరి రూమ్కి ఎవరు వచ్చినా 2 నిమిషాలు అడుగుతారు, టైం వేస్ట్ అవుతుంది నరేష్ అర్థం అంటే లేదు పంపాలంటే ఒక 3-4 డేస్ తర్వాత పంపిల్లది. దాని మీద కూడా ఉంది నరేష్ నా బొమ్మ నేను గీసుకొని పంపడం ఆనందంగా ఉందని. నేను ఫస్ట్ టైం నా బొమ్మ ఒకరికి గీసి పంపించింది నరేష్కి. ఆ తర్వాత చాలా మంది బుక్స్ కూడా అన్నాయి అక్కడ. ఆ పైన బుక్స్ ఉన్నాయి చూసినా, అవి నాకు తాగాలనిపించినప్పుడు ఒక్కొక్క బుక్ కొనుక్కునేది ఆ పైన. అక్కడ అంటే నాకు ఎన్ని బుక్స్ ఉంటే అన్ని సార్లు బీర్ తాగాలనిపించింది. ఒక బీర్ బాటిల్తో బీర్ బాటిల్తో సమానం అట్లా అన్ని కొనుక్కు. రావిట. సో కొన్ని స్నేహాలు ఎట్లా ఉంటాయంటే నరేష్ని నేను ఎప్పుడు ప్లీజ్ చేయాలని ట్రై చేయను. నరేష్ కూడా మామూలుగానే ఉంటాడు, చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో పుట్టి పెరిగితే ఎట్లా ఉంటుందో అట్లా న్యూట్రల్. ఆ కావలసిన సహాయం అయితే చేస్తాడు, సాధ్యమైతే చేస్తాడు, లేకపోతే లేదు. కంపల్షన్స్ ఏమీ లేవు. ఎప్పుడైతే స్నేహంలో కంపల్షన్స్ ఖచ్చితంగా చేయాలని వస్తుందో స్నేహం చెడిపోతుంది. కాకపోతే ఒక 6 months అట్లా ఒకసారి చూడాలనిపిస్తే హైదరాబాద్ కంపల్సరీ వచ్చి చాలా సార్లు వచ్చాడు. సడన్ గా ఫోన్ చేస్తా, అన్న ఏడున్నావు అంటే ఇంటి దగ్గర ఉన్నా అంటే ఇక వెళ్ళిపోతా. ఒక 1/2 hour వెళ్ళిపోయి ఒక 1 hour అట్లుండి మళ్ళీ 3-4 months తర్వాత వస్తాను మళ్ళీ. ఏం మాట్లాడుకోం కదా అన్న, అంత ఏం లేదు, జస్ట్ చూస్తా అంతే. ఒకసారి ఏమో కాఫీ తాగినాం అనుకుంటా, బయటకు వెళ్ళి 2 times కాఫీ తాగినాం. ఫస్ట్ టైం 10 minutes వెళ్ళమని చెప్పిండు, తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత వెళ్ళిపోయింది. మళ్ళీ నేనే పోయినా, ఎందుకు అట్లా అన్నాడు అని చెప్పి 1 month తర్వాత పోతే అక్కడ ఒక 10 members ఉన్నాం. అప్పుడు నరేష్ అమ్మ ఇద్దరం వెళ్ళి కాఫీ తాగుదా అన్నాడు. అప్పుడు అడిగినాను నేను సినిమా స్క్రిప్ట్ ఎట్లా రాయాలన్నా నాకు ఆసక్తి ఉందంటే, అప్పుడు దానికి ఇంత చెప్పిల్లు మీరు. నేను అసలు చిన్నదే కావచ్చు అనుకున్నా, స్క్రిప్ట్ రాయడం చిన్నది అనుకున్నా. దాని వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎట్లా చేయాలి ఏంటి అని అప్పుడు చెప్తే అప్పుడు నాకు లైట్ వెళ్ళిందా ఇంత గ్రౌండ్ వర్క్ చేయాలని. అందుకే మనం చేయకూడదు లేదా మనం చేసేది సరదాగా ఉండాలంతే. అవునండి. సో 3,500 సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటి నుంచి నరేష్ కంటిన్యూస్ గా ఇప్పుడు 1,75,000 వరకు కంటిన్యూ చూస్తున్నాం. ఇంకా ఉంటది, ఎందుకంటే మనం యూట్యూబ్ చరిత్రలో యూట్యూబ్ వాడికి కూడా ఆశ్చర్యకరమైన ఛానల్ మనకి. అవునవును. మన ఛానల్ పేరు తిరిగి వెనక్కిచ్చారంటే ఏ ఇంటర్వెన్షన్ లేకుండా. ప్రాబబ్లీ మనం దాన్ని మెయింటైన్ చేస్తున్న విధానం అంటే మంచి గౌరవంగా, దాన్ని మిస్యూజ్ చేయకుండా, దాంట్లో చెత్త మాట్లాడకుండా, వేరే వ్యక్తులతో బురద జల్లకుండా, బూతులు మాట్లాడకుండా. ఎందుకంటే ఆ వ్యూస్ కోసం ఎన్ని పిచ్చి వేషాలు వేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు జస్ట్ వ్యూస్ కోసం. చూస్తే ఏమొస్తుంది, ఏమి రాదు. అయితే వాస్తవంగా ఛానల్ ఉన్నప్పుడు నేను రోజు ఎప్పుడో ఒకసారి చూస్తా. ఆ ఛానల్ ఆగిపోయినప్పుడు నాకు బాధ అనిపించింది, అయ్యో చాలా వీడియోస్ ఎట్లా నేను అష్టవక్ర ఇప్పటి వరకు ఇన్లే, నేను అష్టవక్ర ఇంకా చాలా ఉన్నాయి మిస్ అయినాయి, అత్తరా అని రోజు మార్నింగ్ ఒకసారి ఇట్లా చూసేది. ఇక ఛానల్ వచ్చిందా రాలే అంటే ఊరికే అట్లా చూసేది. నరేష్ చాలా ప్రాక్టికల్ గా జీవిస్తున్న వ్యక్తి. ఓవరాల్ గా నా మాటలు విన్నాక నీకు అర్థమైన విషయాలు ఒక 2-3 చెప్పు రూఢిగా. అంటే నాకు తెలుసు, నాకు ఏమర్థమైందంటే ఏం లేకుండా బతకచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఏం లేకుండా రోడ్డు మీద బతుకుతామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతకుముందు ఏంటంటే గందరగోళం ఉండేది, ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, ఏదో మనసు హడావిడి ఉండేది. అప్పుడు గంతే ఉంది, అప్పుడు గంతే సంపాదించిన గదే జీతంతో బతికేది. ఇప్పుడు కొద్దిగా నిమ్మలంగా మళ్ళీ గదే జీతంతో బతుకు, డిఫరెన్స్ ఏం లేదు ఉన్నది. అదే ఇప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్ చేద్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా, బిజినెస్ చేద్దామా, బాగా హడావిడిలో ఉండేది. కానీ ఏం చేయలేదు అప్పుడు కూడా, హడావిడి అంతే, హడావిడి ఉండేది. ఉన్నదాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఎంత బాగుంటుందో. అవును. అక్కడి నుంచి కొంత బిల్డ్ చేద్దాం, ట్రై చేద్దాం. ఒకవేళ వర్కౌట్ కాకపోతే ఉన్నది ఎలాగో యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి బాగా. ఈరోజు వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఊరు వెళ్ళారు, వాళ్ళు కూడా ఉండాలి యాక్చువల్లీ. చిన్న పాప ఎప్పటికీ బోర్ అంటుంది అన్న, ఏమన్నా అంటే మాట బోర్ కొడుతుంది అంట. మొబైల్ ఎక్కడేమో అడగదు. కరెక్ట్. అది ఈ ప్రపంచంలో నాకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పుకోను. మనం ఏంటంటే మొబైల్ ఏదో చెప్పినా చెప్పుకోకపోయినా, ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయి, ఫైల్స్ చెప్పినా ఉంటే చెప్పకపోయినా ఉంటుంది. అట్లా మనం చెప్పమని కాదు, అది ఉంది. అది ఎందుకు ఉంటుందంటే ఒక పర్సన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అయ్యింది, నాకు బోర్ రావాలంటే.
ఉదాహరణకి ఒక కలెక్టర్ జాబ్ చేస్తున్నాడు, అందులో డబ్బు ఉంది, అందులో అధికారం ఉంది, బయట కార్లు ఉన్నాయి, మంది మార్పులు ఉంది, బోర్ వస్తలేదు. అవును. ఆ జాబ్ కూడా వారం రోజుల్లో బోర్ వచ్చింది. అంటే నువ్వు దాంట్లో ఉన్న అన్ని డైమెన్షన్స్ ని చూసేసావు. Hmm. చూసిన తర్వాత నీకు అందులో రసం పోయింది, అందుకని బోర్ వస్తుంది. అదే ఇప్పుడు చిన్న పాప 8 years ఉంటుంది, ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, చెస్ అన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక వస్తువు కొన్నావు, అవునా? అవును. కావాలి 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 ఫస్ట్ స్టేజ్, అవును. నాకు ఇప్పి 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 అని ఎంటబడిన తర్వాత అవును. ఇప్పుడు అన్ని పక్కన పెట్టి దీన్ని ఒక్కదాంతో ఆడతారు ఇట్లా. ఇప్పుడు మైండ్ చాలా బాగా ఆడుతూ ఉంటుంది. ఇది ఆడుతూ ఏం చేస్తుంటే మైండ్ 360 degrees లో దాన్ని ఇమేజ్ చేసి పెడుతుంది. ఇక్కడ నెక్స్ట్ రేపు ఆడింది, ఫస్ట్ డే ఇట్లా ఆడింది, సెకండ్ డే ఇట్లా ఆడింది, మూడో డే ఇట్లా ఆడింది, వేగం తగ్గింది, 4వ రోజు అక్కడ ఉంది ఆడతలేదు, 5వ రోజు నాకు బోర్ వచ్చింది అన్నది. ఎందుకంటే ఇది ఎప్పుడు ముట్టుకున్నా మైండ్లో ఉన్న ఇమేజ్ దీనికి సంబంధించి ఏం చెప్తుందంటే, ఇది నాకు తెలుసు, ఇది ఆల్రెడీ నాకు తెలుసు, ఇట్లా ఎగరేస్తుంటే ఆల్రెడీ ఇట్లా ఎగరేసి ఉన్నాను, అయిపోయింది, ఇట్లా కొడుతుంటే ఆల్రెడీ కొట్టాను, అయిపోయింది అని మైండ్ చెప్తా ఉంటుంది. అందుకని బోర్ వస్తుంది. ఈ 2 రకాలుగా బోర్డం నుంచి తప్పించుకోవచ్చు. ఒకటి, లైఫ్ అంతా కొత్త కొత్త వాటి వైపు వెళ్ళడం, 90% ఆ స్థితిలోనే ఉంటుంది. పిల్లల అందరూ బోర్ వస్తుంది సినిమాకి వెళ్దాం సార్, బోర్ ఎందుకు వచ్చినట్టు నీ మైండ్ చెప్పింది, నీ ఇల్లు చూసేశాను, నీ ఫ్రిడ్జ్ చూసేశాను, నీ భార్యను చూసేశాను, నీ ఫ్రెండ్, కొత్తది ఏదైనా చూపించావా అని అడుగుతుంది. అందుకని కొత్త రంగు, కొత్త మాట, కొత్త ప్రదేశం. ఇప్పుడు అంతెందుకు, ఒక్కొక్కసారి లాస్ట్కి ఇంటికి రంగులు మార్చుకుంటాం, మళ్ళీ ఇల్లు కొత్తగా అనిపిస్తుంది. భార్య కొత్త చీర కట్టుకుంటుంది, భార్య మారలేదు, భార్య ఆకారం మారడం వల్ల భార్య మంచిగా అనిపిస్తుంది. సో అట్లా కొత్తది కావాలి మన మైండ్కి. మన మైండ్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సెన్సెస్, ఇంద్రియాల కలయిక. సో ఇప్పుడు ఇది ఒక ఎండమావిలో నీళ్లు వెతకడం లాంటిది, ఇది ఇలాగే ఉంటుంది. ఓన్లీ ఎంక్వైరీ చేస్తేనే నిజంగా బోర్డం పోతుంది. అంటే 8 years ఇప్పుడు అడుగుతుంది ఉంటుంది, అంతే కంటిన్యూస్ ఉంటుంది, ఉంటుంది, తప్పదు. అది సరే, ఒక ఫేజ్, మళ్ళీ కొంత ఎడ్యుకేషన్ లో పడ్డ తర్వాత పోతుంది. 1-2 hours అట్లా మొబైల్ ఇస్తాను, మొబైల్ సేపు ఏమన్నది, అదే ఏదో ఒక కొత్తది కావాలి. ఇప్పుడు మొబైల్లో కూడా ఒకటే పాట పెట్టి అదే పాట చూడమంటే ఎవరు చూస్తారు? చూడరు. ఇట్లా కొడతా ఉంటే షార్ట్స్ వస్తున్నాయి, కొత్తది వస్తుంది కాబట్టి మనిషికి మొబైల్ బోర్ వస్తుంది. ఒకటే షార్ట్ 1,00,000 సార్లు వచ్చింది, బోర్ వస్తుంది. ఇప్పుడు ఈ బోర్డమ్ నుంచి మనిషి తప్పించుకోవడం అంత ఆశమాష. దానికి ఫస్ట్ రూట్ ఎస్కేప్. కొత్తది చూపించు, పాతది మర్చిపోబడుతుంది, బోర్డమ్ వెళ్ళిపోతుంది. 99% అందరూ కొత్త దాని వేట్లోనే ఉంటారు. రిసార్ట్కి వెళ్దాంపా, టెంపుల్కి వెళ్దాంపా, బంధువుల ఇంటికి వెళ్దాంపా, కొత్త బట్టలు తెచ్చుకుందాంపా. ఇది ఎందుకు? దే ఆర్ బోర్డ్ ఆఫ్ దేర్ లైఫ్. ఇప్పుడు మరి నిజంగా బోర్డం ఎట్లా పోతే, రమణ మహర్షి అరుణాచలం ఇట్లా కూర్చోండి, ఎప్పుడు బోర్ రాలేదు. నా వ్యక్తిగతం, నాకు ఎప్పుడు బోర్ రాదు, నా నోటి నుంచి ఆ మాట రాదు. ఎప్పుడు నిత్య నూతనంగా ఉత్సాహంగా ఉంటుంది నా మైండ్ అండ్ బాడీ. దానికి కారణం ఏంది? దీన్ని ముట్టుకున్నప్పుడు దీంతో ఆడుకుంటున్నా కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఇక్కడ ఫీడ్ చేయదు. అందుకని మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ కొత్తది చూసినట్టే ఉంటుంది. ఇది చాలా లోతైన అంశం. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అర్థం కావాలని లేదు, చాలా విచారణ చేసి మైండ్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తే. అట్లయితే లైఫ్లో ఎగ్జైట్మెంట్ ఏముండదు, ఎగ్జైట్మెంట్ ఉండకూడదు. దట్స్ ద హోల్ పాయింట్. ఎగ్జైట్మెంట్ అన్నది ఒక మానసిక రుగ్మత, కానీ మనుషులు అందరూ కోరుకుంటున్నారు, కాదనట్లే. అందరూ అనుకుంటున్నది లైఫ్ బోరింగ్ ఉంది, ఎగ్జైట్మెంట్ కావాలని. ఎగ్జైట్మెంట్ ఎక్కువసేపు ఉండదు ఎప్పుడు. ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చే 31st నైట్ సెలబ్రేషన్ హాఫ్ అన్ అవర్లో పడిపోతుంది. ఓన్లీ ఆ 10 seconds ఆఫ్ ఎగ్జైట్మెంట్ మెల్లగా డౌన్ అయిపోయి 1 గంట కల్లా అయిపోతుంది, 2:30 కల్లా అందరు సుస్థ అయిపోయి పడిపోతుంది. సో ఎగ్జైట్మెంట్ కాదు కావాల్సింది, స్థిరంగా చూడడం కాదు. ఎగ్జైట్మెంట్ అనేది నిన్ను బ్లైండ్ చేస్తుంది, నువ్వు పాక్షిక అంధత్వంలోకి వస్తావు. ఎగ్జైట్మెంట్ అనేది అసలు ఇప్పుడు నాకే ఎగ్జైట్మెంట్ లేదు. నేను మన ఫ్రెండ్స్తో కేరళ వెళ్ళి అన్న రామలక్ష్మణ్ వాళ్ళతో కేరళ వెళ్ళి మీరు ఒక స్పాట్కి వెళ్ళి అప్పుడు కూడా వాళ్ళందరూ ఎగ్జైట్మెంట్గా మాట్లాడేది, మీరు అప్పుడు ఫీల్ కాదు మరి ఎగ్జైట్ మైండ్లో కూడా. ఇప్పుడు ఇక్కడ నీతో ఉంటే ఎట్లుంటుంది, జలపాతం కింద అంతే, చావు వచ్చినా అంతే. దాని అర్థము నిర్జీవం ఉన్నవని కాదు. ఏది ఉంటో ఇప్పుడు ఎగ్జైట్మెంట్ అయ్యేవాడు వాడు జలపాతాన్ని చూస్తలేడు, వాడు తన మనసులోని జలపాతాన్ని చూస్తాడు. మీరు ఇది పాయింట్ అర్థం కావాలంటే టైం పడుతుంది. ఏమి లేదు, మళ్ళీ చెప్తా, మళ్ళీ ఒకసారి. ఇప్పుడు నువ్వు ఒకటి చూడాలని అనుకున్నావు, అవును, నువ్వు చూడకముందే వెళ్తున్నా అన్నావు కదా, ఇంకా చూడలేదు, ఎందుకు ఇప్పుడు ఎగ్జైట్మెంట్ వచ్చింది?
ఆసక్తి, నాకు చూడాలని అది ఆసక్తి ఉంది నాకు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవును. 3D ఇమేజ్ ఇక్కడ ఉంది. ఉంది. ఇప్పుడు నెక్స్ట్ జలపాతం చూసి ఎగురుతలేవు. అవును. నీ మనసులో ఏదైతే జలపాతం అని అనుకుంటున్నావో అవునండి. దాన్ని చూసి ఎగురుతున్నావు. అవును. నిజంగా జలపాతంలో ఏ థ్రిల్ లేదు. అవును. ఒక చిన్న కథ ఉంటది. జలపాతం చూద్దామని నయాగరా ఫాల్స్ పోయారంట 5 మంది. పోతే ఆ ఆ నయాగరా ఫాల్స్ రీచ్ అవుతుంటే థ్రిల్ అయిపోయారంట అసలు. అరుపులు, కేకలు, విజిల్స్, వావ్ ఊ అంటున్నారు. అక్కడనే పక్కన టీ డబ్బు పెట్టుకొని ఒకటి 50 ఏళ్ళు ఉంటున్నాడు ముసలుడు. ఆ. అతను వీళ్ళని చూసి థ్రిల్ అయినాడు. అతను ఎప్పుడు నయాగరా ఫాల్స్ నుంచి ఉదాహరణకు ఒకరికి నయాగరా ఫాల్స్ నచ్చింది, జలపాతం నచ్చింది, ఎక్సైట్మెంట్. నువ్వు అక్కడే ఉండిపోతే ఎక్సైట్మెంట్ ఉంటుందా? పీక్తుంది కదా. అంటే అదే ఒరిజినల్ స్టేట్. పీకడమే ఒరిజినల్ స్టేట్ అంట. అంటే పీక్ నువ్వు నార్మల్ గా నీళ్ళని చూస్తావు, చూసినావా? అప్పుడు నువ్వు జలపాతాన్ని చూస్తున్నావు, జలపాతాన్ని తాకుతున్నావు. ఇంకా చెప్పాలంటే ఎవరు లేకపోతే ఒడి గడుపుతున్నావు పోయి. ఇట్ బికేమ్ ఆర్డినరీ. ఇప్పుడు భార్యను చూస్తే ఎక్సైట్మెంట్ ఉంటుందని ఉండదు. ఎందుకు ఉంటుంది? దట్ ఇస్ ద హోల్ పాయింట్. ఆ ఎక్సైట్మెంట్ ఫస్ట్ ఉంటుంది, కొన్ని రోజుల వరకు అది ఉంటది. పోవడానికే నువ్వు ఇదంతా. నువ్వు ఎందుకు శృంగారము కానీ పిల్లలు కానీ అన్ని పోతాయి. పోయి న్యూట్రాలిటీ వస్తుంది, అప్పుడే రియల్ గా లైఫ్ స్టార్ట్. నువ్వు ఎక్సైట్మెంట్ ఉంటే ఏమి చేయలేదు. ఎక్సైట్మెంట్ అనేది నీకు పాక్షిక అంధత్వాన్ని ఇస్తుంది. అంటే నువ్వు ఏది చూడలేకపోతున్నావు, సగం సగం చూసి ఎగిరి గంతులు వేస్తున్నావు. అది ఏమంటారు, చిన్నపిల్లల మైండ్ వల్ల ఎక్సైట్మెంట్. నీకు లైఫ్ అర్థమైతే ఎక్సైట్మెంట్ లేదు, సాక్షాత్ పరమశివుడే వచ్చిన చూడడం ఉంది. షాక్ లేదు, సర్ప్రైజ్ లేదు, ఎక్సైట్మెంట్ లేదు, డిసప్పాయింట్మెంట్ లేదు. ఇవేవి ఉండవు. నిజానికి ఇవేవి లేకపోతే లైఫ్ ఎట్లా అంటారు కాబట్టి వాటి కోసం ట్రై చేస్తున్నారు. ఇవేవి లేకుండా కొంతకాలం ఉంది. ఎట్లయితే ఒక ఊట బావిలో నుంచి నీరు ఊడుతుందో అట్లా నీలో జీవం ఊడుతుంది. మనకు ఆ ప్రయాణాలు ఏమైనా ఆసక్తి తగ్గిపోతుంది కదా, తిరగాలని అప్పుడు నువ్వు ప్రయాణం చేస్తే చేస్తావు, నాట్ ఫర్ ద ఎక్సైట్మెంట్. అప్పుడు నిజంగా నయాగరం చూడడానికి చిన్న కుర్చేసుకొని ఒక వారం చూస్తావు, అట్లా నిజంగా చూస్తావు నయాగర. వాడు ఎగిరి గంతులేసేవాడు నయాగరం ఎక్కడ చూస్తున్నాడు? వాడు అంత దూరం పోయి వాడు బీర్ బాటిల్ చూస్తున్నాడు, అంత దూరం పోయి వాడు రూమ్ చూస్తున్నాడు, అంత దూరం పోయి వాడు చూసుకుంటున్నాడు. నయాగరం చూస్తలేడు వాడు. నయాగరం చూసేవాడు నయాగరాన్ని చూస్తాడు. చిన్న కథ ఉంటుంది. లావోట్సు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఒక 6 to 7 kilometers జర్నీ చేసి ఆ సముద్ర ఒడ్డున కూర్చొని సూర్యోదయాన్ని చూసేవాడు అండి. ఇంతే, దట్స్ ఆల్. ఆ మార్గంలో ఒక ప్రొఫెసర్ కొత్తగా వచ్చాడు. ఆయన బాగా పేరున్న వ్యక్తి, పుస్తకాలు రాశాడు, మహాజ్ఞాని అని పేరు. ఒకసారి ఎవరో చెప్పారు, ఆయన రోజు చూస్తున్నాడంటే, అవునా నేను రేపు మాట్లాడతా ఆయనతో. ఇప్పుడు లావచ్చు పోతా ఉన్నాడు ఈయన మధ్యన. సార్ లావచ్చు గారు బాగున్నారా అంటే, లావచ్చు చూసి సూర్యోదయాన్ని పోతున్నారా? అరే భలే ఉంటుంది సార్, భలే ఉంటుంది అసలు. లావచ్చు పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. దాంతో వాడికి కొంచెం ఈగో హార్ట్ అయ్యింది. ఇంత చదువుకున్నా నేను చెప్తుంటే నిలగండు పక్క వాడుతున్నారు. ఏం మనిషి ఆయన, మాట్లాడతలేడు. అసలు నేను మాట్లాడమని చెప్పాడు ఆయన. నీకు ఇష్టమైంది నువ్వు మాట్లాడినావు, ఆయనకి ఇష్టమైంది మాట్లాడలే, బాధకతం. సరే రేపు మళ్ళా అడ్డొచ్చాడు, 3 రోజులు అడ్డొచ్చాడు. రావచ్చు, ఏం మాట్లాడు, పక్కన జరిపి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి ఒక జిద్దు వచ్చింది, ఏదేమైనా ఇంతో మాట్లాడించాలి అని షూ వేసుకొని, నేను కూడా సూర్యోదయానికి పోతే అయిపోతుంది కదా, ఆయనతో పాటు నిర్ణయించుకొని లావచ్చుతో పాటు ఈ వాజ్ వాకింగ్. ఈ వాక్ చేస్తూ వాడు ఊరుకోవట్లేదు. సూర్యోదయం చూస్తే ఉంటా సార్, అసలు పిచ్చిలేదు సార్. సూర్యోదయం చూసినప్పుడు రెడ్ టింట్ వస్తుంది, అది ఏ కెమికల్ కాంబినేషన్ వల్ల వస్తుంది తెలుసా? సార్ పెట్టు సార్ లావచ్చు. అసలు ఏం మాట్లాడు, జస్ట్ ఆ సూర్యోదయం దగ్గర కూర్చుంటే ఒక కరెక్ట్గా సూర్యుడు రాగానే వాడు ఎగిరి గంతులేసి థ్రిల్ అయిపోయి లావచ్చు ప్రశాంతంగా చూస్తున్నాడు. అసలు మీరు మనిషేనా సార్? ఇంత గొప్ప సూర్యోదయాన్ని చూస్తే ఎగరాలి, గంతులేయాలి, పాటలు పాడాలి, ఆనందం తాండవం చేయాలి. మీరు ఏం మనిషి అండి? ఆ సూర్యోదయం చూసినట్టు స్థిరంగా అతని వైపు చూసి బ్యాగ్ సర్దుకున్నారు, చెప్పులు వేసుకొని వచ్చేసి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అతను కలిసినప్పుడు, ఏం మనిషి అతను, మంచి సూర్యుడు వస్తే అసలు ఏ ఎక్సైట్మెంట్ లేదు, ఒక అరుపు లేదు, కేకలు. అంటే ఈ విషయం మీరు అతనితో అడిగి తెలుసుకోవాలి. సరే తెలుసుకుంటాను, ఏదైనా వెళ్ళి అడిగితే లావచ్చు.
ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసా సూర్య అంటే నాకు తెలిసి లాస్ట్ ఇప్పుడే నిన్ననే ఫస్ట్ టైం మీతో చూడ్డాం. నేను గడిచిన 45 ఏళ్ళుగా చూస్తున్నాను. నువ్వు ఒక పని చేయి, నేను ఇంకా చాలా కాలం ఉంటాను కాబట్టి ఒక 10 ఏళ్ళు చూడు, ఆ తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. కానీ రోజు రావాలి, ఇది కండిషన్. నువ్వు మళ్ళీ సంవత్సరానికి వస్తే మళ్ళీ ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్. అవును. బంధువులు వస్తే ఎందుకు ఎగ్జైట్మెంట్ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చారు కదా. అదే రోజు ఉంటే బంధువులు ఎట్లా ఇంట్లోనే ఉంటే ఎప్పుడు పోతారా అనిపిస్తుంది. ఇదంతా అబద్ధం కదా. నువ్వు బంధువులు వస్తే నీళ్ళు ఇయ్యి. అవును. ఇంకా చెప్పాలంటే ఫుడ్ అక్కడ ఉంది పెట్టుకొని నువ్వు న్యూట్రల్ గా ట్రీట్ చేయి. నిజంగా బంధువులతో అట్లా ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, అతిగా ఇంటోళ్ళతో మాట్లాడితే వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి తీసి పెడతారు, పచ్చడి వేసుకుంటారు. అంటే వీళ్ళకున్న ఆ ఎగ్జైట్మెంట్ అంతా వాళ్ళకు రుద్దుతారు. దాన్ని గౌరవము, ప్రేమ, బాగా చూసుకోవాలి, మర్యాద చేయాలని బక్వాస్ విషయాలు. మనం భోజనం చేస్తే అన్నాడు పెట్టినా కదా మనం వేసుకొని తిన్నాం కదా. ఇప్పుడు నేను మలక్పేట రూమ్ లో నేను చేసిన ప్రయోగం ఇప్పటికి నాకు చేయాలనుంది. ఇంటికి ఎవరన్నా వస్తే అన్ని పెట్టి మీరు మీ ఇంట్లో ఎలా తింటారో అలా తిని ఈ కంచాలను అక్కడ పడేసి చేతులు కట్టుకుని రండి, నేను అక్కడ ఉంటా. ఫ్రీ చేసేసేయాలి. అవును. వాళ్ళని మానిటర్ చేస్తారు. మీ అబ్బాయి భలే కలుపుకొని తింటున్నాడే అంటారు. వాడు ఇట్లా కూర్చుంచుకోపోతారు. ఎట్లా మంచి కలుపుకోరా, మంచి కలుపు. వాడు ఎక్కడ లేని సలహాలు ఇస్తారు. అదేంది మీ అబ్బాయికి కింద వేయకుండా తినడం నేర్పలేదా అంటారు. ఏదేదో అయిపోయా కొలాప్స్, మ్యాటాష్. సో ఈ 10 సంవత్సరాలు సూర్యోదయం చూసి ఆ తర్వాత నువ్వు ఎంత ఎక్సైట్ అవుతుందో చూద్దాం అన్న తర్వాత ఏముంది సార్ అంత చిన్న విషయమా అని చెప్పి ఒక వారం రోజుల తర్వాత, వారం రోజులకి ఎగ్జైట్మెంట్ లేదు ఏమి. ఇప్పుడు లావచ్చు అన్నాడంట, నువ్వు ఎగిరి గంతులేస్తలేవు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే నిజంగా ఒకటి నువ్వు చూడాలంటే నువ్వు స్థిరంగా ఉండవలసి. నువ్వు ఎగిరి గంతులేస్తున్నావు అనుకో, నువ్వు దాన్ని చూస్తలేవు, నీకు థ్రిల్ అయ్యింది. ఐ డోంట్ నో, అది సూర్యునికి సంబంధం లేదు, ఆ నదికి సంబంధం లేదు, సముద్రానికి సంబంధం. నీకెందుకు థ్రిల్ అయ్యిందో మనకు తెలియదు. సో మనిషి యొక్క ఇంద్రియాలలో సమాచార అభావం వల్ల మనకి ఎగ్జైట్మెంట్. ఇది చాలా సైకాలజీలో ఒక డీపెస్ట్ సబ్జెక్ట్. లైఫ్ అర్థమైతే ఎగ్జైట్మెంట్ ఉండదు. దాని అర్థం సజీవంగా ఉంటావు, హర్షాతిరేకమే. ఎప్పుడన్నా జుబిలెన్స్ వస్తుంది. జుబిలెన్స్ అంటే ఒక పెళ్ళుబుకి ఆనందం అంట. అది వస్తుంది, అది ప్రకృతిది. అది నెమలికి వస్తుంది, ఇట్లా ఇట్లా ఇప్పుడు డాన్స్ చేస్తుంది. కోతికి వస్తుంది, కిక్కి కిక్కి అని అరుస్తుంది, వస్తుంది. అది ఖచ్చితంగా వస్తుంది, అది నువ్వు కంట్రోల్ చేయడానికి. ఎగ్జైట్మెంట్ ఇది ఓన్లీ మైండ్ ఫినామినా. కానీ ఒక్కొక్కసారి ఒక సహజమైన హృదయానికి సంబంధించిన ఒక భావోద్వేగం, అంటే నీ హోల్ బీయింగ్ ఆ ఎదురుగున్న దాంతో మమేకమైంది. అప్పుడు ఒక్కొక్కసారి కన్నీళ్ళు వస్తే, ఒక్కొక్కసారి అట్లా నిశ్చేష్టలో చూసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కసారి అట్లా గాఢ ధ్యానంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బట్టలు చింపుకొని కేకలు వేసిన వాళ్ళు ఉన్నారు. అది కొంచెం సేపే ఉంటుంది, ఎందుకంటే అది నువ్వు క్రియేట్ చేయలే కదా. తుమ్ములాగా నువ్వు తుమ్మవు, అది వస్తుంది. అందుకని ఎక్కువసేపు ఉండదు, దానంతకు అది వచ్చింది ఎక్కువసేపు ఉండదు. ఉన్నా నువ్వు దానికి బాస్ కాదు, నువ్వు దాన్ని క్రియేట్ చేయలేవు. ఇదేదో బాగుంది, నేను మళ్ళీ అట్లా ఫీల్ అవ్వాలనుకుంటుంది అంటే జీవితంలో ఎప్పటికి రాదు. నువ్వు దానికి ద్వారాన్ని ఓపెన్ చేసి పెట్టు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హఠాత్తుగా వస్తుంది అంతే. అందుకని ఇప్పుడు నాకు నరేషన్ చూస్తే ఏ ఎగ్జైట్మెంట్ లేదు. నేను మామూలుగా నా అరచేయం చూసుకుంటే ఎట్లుంటుందో ఎవరిని చూసినా అట్లనే చూస్తాను. ఇంకా అంటే అసలు ఈ వ్యక్తిని కలిస్తే చాలు అని అనుకుని చూడగానే థ్రిల్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళని చాలా మంది చూసి వాళ్ళకి నేను గుర్తుండదు. ఎందుకో తెలుసా, నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వలేదు కాబట్టి గుర్తుండిపోతారు. అసలు గుర్తుండను. ఇప్పుడు ఎవడన్నా బట్టలు చింపుకొని కేకలు వేసుకొని పిచ్చి వేషాలు వేస్తే అదొక గాయం కింద గుర్తుంటది. అవును, అట్లా గుర్తుంటానికి అవన్నీ అసలు పెద్ద బొమ్మ గిఫ్ట్ ఇస్తారు. ఎందుకు గుర్తుండిపోవడం, నువ్వు గుర్తుండవు, ఆ బొమ్మ ద్వారా నువ్వు గుర్తుంటావు. లేదా థ్యాంక్ యూ అన్నయ్య అన్నయ్య అని చెప్పి అరుస్తారు, దానివల్ల గుర్తుంటావు. నువ్వు నార్మల్గా ఉన్నావు అనుకో, ఇట్స్ లైక్ అతని శరీర భాగం లాగా ఏ గుర్తుంది. నువ్వు అతనికి గుర్తు చేయాలని నువ్వు ఏ ప్రయత్నం చేయలేవు, నువ్వు గుర్తు ఎందుకుంటావు. అట్లా ఉండే అవకాశం. గ్యాస్ ఆఫ్ చేస్తా. గ్యాసా? పాలు ఉన్నాయి ఇంట్లో? కందగడ్డ ఉడకబెట్టి. అచ్చా, పాలు దొరుకుతాయి, తెచ్చుకున్నావా? పెడతా తీసుకొస్తా. కిందికి ఇంకా యూ వాంట్ టు ఆస్క్ సమ్. అదే అన్ని వీడియోలు చూసి నాకు ఏం అర్థం కానట్టే అనిపిస్తుంది, కానీ మంచిగా అనిపిస్తుంది. అది లోపల సర్దుకుంటా ఉంటాడు, స్లోగా సర్దుకుంటాడు. ఈ క్వశ్చన్ తెలుసా, మనిషికి బేసికల్ గా భాష పరంగా అర్థమైంది అనుభవంగా మారదని చెప్తారు.
ఇది కూడా ఒక లోతైన అంశం. భాష పరంగా అర్థమైంది మైండ్ దగ్గర ఆగిపోతుంది. అన్న భాష ద్వారా అర్థము కానిది ఒక్కొక్కసారి నీకు అర్థమవుతుంది కంప్లీట్. Hmm. ఇప్పుడు ఇంతమంది ఏదైనా చెప్పగలరు కదా. ఒక గులాబీ పువ్వు చూసినావు, చూసు దాని స్మెల్ చూసినావు, ఎట్లుంటుంది చెప్పాలి. చెప్పరాదు అన్న అట్లా. చెప్పరాదు. నువ్వు అనుభూతి చెందొచ్చు అట్లా. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అది నీ జీవన విధానంలో నీకు తెలుస్తాం. ఓకే ఓకే. అంటే కొంచెం మార్పు అయితే వచ్చింది అన్న. అంతకుముందు ఉన్న హడావిడి తగ్గింది, కొంచెం మార్పు వచ్చింది. అవును. అదే లాస్ట్ మూమెంట్ లో కూడా మనం కలిసినప్పుడు ఒకటి చెప్పినావు నాకు, నరేష్ అన్ని ఎందుకు పట్టుకుంటావు, అన్ని వదిలేసి ఒక స్మైల్ పట్టుకో బాగుంటుంది అన్న. కొన్ని రోజులు ట్రై చేసిన, ఒక వారం 10 రోజులు ట్రై చేసిన, కానీ ఇక మళ్ళీ మర్చిపోయింది. మళ్ళీ ప్రపంచం లాగుతుంది. అంతేనా? ఇక్కడ మంచి పాట పాడండి. పాట ఏదన్నా మంచి పాట చెప్పు. చూపే బంగారమాయనా మళ్ళీ మాడే మాణిక్యమాయనా, చూపే బంగారమాయనా మళ్ళీ మాడే మాణిక్యమాయనా, తరనానే నానే తరనానే నా డండర డండర డండ డండర 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 డండ డండ డండర డండ చూపే బంగారమాయనా. లాహిర్ లాహిర్ లాహిర్లో ఓల్డ్ సాంగ్. లాహిరి లాహిరి లాహిరిలో జగమే ఎనుగా పాట మర్చిపోయింది. ఇందులో ఒక జగతి నిరాశ క్రీడలు రసమయ జగతి నిరాశ క్రీడలు, రసమయ జగతి నిరాశ క్రీడకు ఉసిగొలిపేది మధురిమలో చల్లని దేవుని అది కాదు, చల్లని దేవుని అది లాస్ట్కి వస్తుంది. అది ఏదేమైనా మనం ఉద్యోగం చేయక తప్పదు, కుటుంబంతో ఉండక తప్పదు, ఇవన్నీ చేయవలసిందే. కానీ వీటన్నిటి మధ్యన నీ ప్రశాంతతని వీటికి తాకట్టు పెట్టదు. నువ్వు ఏం చేసినా ఏం జరగాలి అది జరుగుతుంది. అది ప్రశాంతంగా చేసి చూడు. మాటలు అనుకొని తిట్టుకొని తిట్టించుకొని ఏంది ఇది. అందుకని అట్లీస్ట్ నేనైతే మేలుకున్న దాని నుంచి. ఎవరు మేలుకుంటారో వాళ్ళంతా ధన్యులు. లేకపోతే ఈ ప్రపంచం అనే ఈ మానవ సంబంధాల ఈ మాయలో కొట్టుకుపోయి చివరికి ఆత్మకి ఎన్నో మరకలు సర్ఫెక్స్ వేసినా పోదు. ఇంకా అట్లా మరక మంచిదే కాదు. కొన్ని విషయాలు అస్సలు మంచిది కాదు. అప్పటికి అంత ముందు కొంచెం బాగా ఉండేది, కొంచెం ఎందుకో మౌనంగా, అంటే మనం కలిసినప్పటి నుంచి మౌనంగా ఉండడం ఎక్కువ. మౌనంగా ఇది నరేష్ తో ఒక క్యాండిడ్ కాన్వర్జేషన్. అది ఎగ్జైట్మెంట్ లేని జీవిత స్థితిలోకి రావాలి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. బాయ్ చెప్పు సార్.